ముస్లింల ఈద్గా కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కబ్జాదారులు వదలలేదు. పవిత్ర నమాజ్ జరగాల్సిన ప్రాంతాన్ని ప్లాట్లుగా విభజించేశారు. దర్జాగా నిర్మాణాలు కట్టేశారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఆక్రమణలు సాగుతున్నాయంటూ మసీదు పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోగా కబ్జాకోరులకే వత్తాసు పలుకుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కర్నూలు శివారు జోహరాపురంలోని సర్వే నెంబర్ 154. ఇందులో 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి ఉంది. ఇప్పటికే 4 ఎకరాల్లో కట్టడాలు నిర్మించగా మిగిలిన 8 ఎకరాలు ఖాళీగా ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే దీనిపై ఆ పార్టీ నేతలు కన్నేశారు. దర్జాగా ఆక్రమించేశారు. 120 ప్లాట్లు వేసుకుని హద్దులు పెట్టేశారు. కొన్ని చోట్ల షెడ్లు, గదులు నిర్మించారు. వక్ఫ్ స్థలం కబ్జాపై అప్పట్లోనే అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. కర్నూలులో 2 లక్షల జనాభా కలిగిన ముస్లింలకు రంజాన్, బక్రీద్ పండుగలకు ప్రార్థనలు చేసుకోవడానికి 2 ఈద్గా స్థలాలు ఉన్నాయి. ఇవి చాలడం లేదని జోహరాపురం వద్దనున్న 8 ఎకరాల వక్ఫ్ భూమిని ఈద్గాకు కేటాయించాలంటూ ముస్లింల నుంచి ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. యువగళం పాదయాత్రలో ఈ విషయాన్ని ముస్లిం పెద్దలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బొడంఖాన్ మసీదు పరిరక్షణ సమితి ఈద్గా స్థలం కోసం విజ్ఞాపనలు పంపింది. కమిటీ కృషి ఫలించి ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డు నుంచి జోహరాపురంలో ఈద్గా ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈద్గాకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయంటూ ముస్లింలు సంబరపడ్డారు. ఈ 27న బక్రీదు ఉన్నందున స్థలం చదును చేసుకోవడానికి కమిటీ సభ్యులు వెళ్లారు. స్థలంలో అడుగు పెడితే కాళ్లు విరగ్గొడతామని, చంపేస్తామని వైసీపీ కబ్జా రాయుళ్లు బెదిరించారని మసీదు కమిటీ సభ్యులు వాపోతున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తే రక్షణ కల్పించకపోగా ఆక్రమణదారులకే వంతపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది 154 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ ఈద్గా కోసం అలాట్మెంట్ చేశారు. రంజాన్, బక్రీద్కి నమాజ్ చదవడానికి. ఈ స్థలంలో కొందరు కబ్జాదారులు ఇల్లీగల్ లేఅవుట్ వేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. దీంట్లో ఆల్రెడీ 150 డాక్యుమెంట్లు క్యాన్సిలేషన్ అయినాయి. క్యాన్సిల్ అయితే డాక్యుమెంట్ మళ్ళీ కొత్త డాక్యుమెంట్ పుట్టిస్తున్నారు రిజిస్టర్లు చేసి. దీంట్లో మేము నమాజ్ చదవడానికి పోతే పండుగ 27వ తేదీ ఉంది, క్లీన్ చేస్తామని పోతే ఎంఆర్ఓ గారు ఇంతవరకు ఈ బ్యానర్ లేకుండా మళ్ళీ ఈ బ్యానర్ పెట్టాడు. ఇప్పుడు ఎంఆర్ఓ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. ఎంఆర్ఓకి సస్పెండ్ చేయాలా ఫస్ట్. గత వైసీపీ గవర్నమెంట్లో 3 ఎంఆర్ఓలు పొజిషన్ పట్టాలు ఇచ్చినారు కొందరికి. ఆ పట్టాలు మేము లోకిత కోర్టులో వేస్తే లోకిత కోర్టు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్ గారికి పంపించారు. ఆ ఎంఆర్ఓలని కాపాడనిక ఈ ఎంఆర్ఓ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో C సెక్షన్లో ఫైల్ పెండింగ్ పెట్టించినారు 1 ఇయర్ నుంచి. ఈ ల్యాండు సుమారు 8 ఎకరాలు వైసీపీ నాయకులు కబ్జా చేసినారు. వాళ్ళ నుంచి నా కమిటీకి ప్రాణహాని ఉంది. దశగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రోషన్న, సంపతు, కాశన్న, అఫ్సర్ హుసేను, ఖాజా, షరీఫు, ఇంకా 2 పెద్దోళ్ళు ఉన్నారు. నాకేమైనా జరిగినప్పుడు మా కుటుంబ సభ్యులు వాళ్ళ పేరు చెప్తారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే నేటికీ కబ్జాలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని మసీదు పరిరక్షణ కమిటీ సభ్యులు మండిపడుతున్నారు. ఆక్రమణల చెర నుంచి ఈద్గా స్థలాన్ని విడిపించి ప్రార్థనలు సజావుగా సాగేలా చూడాలని కోరుతున్నారు. ఇది బోర్డ్ సర్వే నెంబర్ 154 మారుతి మెగా బ్యాక్ సైడ్లో మాకు ఈద్గాకి పర్మిషన్ కూడా ఇచ్చినాడు. వాళ్ళు కబ్జాదారులు వచ్చి మాకు భయపడుతున్నాడు. మీకు కొట్టేస్తా, రావద్దు అని చెప్తున్నాడు. ఈ కబ్జా చేసిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు. సుమారు ఒక 8 మంది ఏమో ఉన్నారు. 150 ప్లాట్లు అట్లా వేసినారు. దీంట్లో మేము చాలాసారి మేము వాళ్ళకి కంప్లైంట్ కూడా చేసినాము. ఇప్పుడు ఎవరు పోకూడదు అని వాళ్ళు 145 సెక్షన్ పెట్టినారు. అది కానీ బోత్ సైడ్ ఎవరు పోకూడదు అని ఉండాలి, కానీ ఒక సైడే పోకూడదు అని పెట్టినట్టు కనపడుతుంది. అది మేము అది ఈద్ నమాజ్ చదువుకునే దగ్గర ఉంది. ఈద్ పండగ మాకి అది క్లీన్ చేసుకున్నాం. కానీ అక్కడ వెళ్తే అక్కడ కబ్జా చేసిన వాళ్ళు వచ్చి మా పైన దౌర్జన్యం చంపుతాం ఇది అని భయపడిస్తున్నారు. వాళ్ళు మాకు ఎట్లా అంటే మాకు ప్రాణహాని ఉంది. మేము లోపలికి పోతే చంపుతాము, కొడతాము, మీరు ఎట్లా వస్తారో చూస్తామని చెప్పేసి వాళ్ళు కాలయాపన వాళ్ళు బెదిరిస్తున్నారు. అధికారులు కూడా మాకు కాలయాపన చేస్తున్నారు. ఈద్గా కోసం మాకు అందరూ సహకరించి మాకు తోడుంటారని మేము ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొందరు రెవెన్యూ అధికారులు ఇంకా వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూనే ఉన్నారు. కర్నూలు శివార్లో ఉన్నటువంటి ఈ జోరాపురం శివారు ప్రాంతంలో మదీనా ఈద్గాకు కేటాయించినటువంటి ఈ వక్ఫ్ బోర్డు స్థలాన్ని
వైసీపీ నాయకులు ఆక్రమించినప్పటికీ వారి చెర నుంచి విడిపించుకోకపోగా వారికే అండదండలు అందిస్తుండడం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు, జోరాపురం ప్రాంతం నుంచి.